వెంకీ 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 ఉన్నావా? అమ్మా వస్తున్నా 5 minutes. హలో బావునా? అంటే అమ్మ పిలిచింది అందుకనే వెళ్ళా. ఏంటి నిద్ర రావడం లేదా? చచ్చా నీతో మాట్లాడి నిద్రేంటి హావలంత కూడా రాదు. ఇంకా చెప్పాలి. చెప్పు మరైతే. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మీ అన్నకైనా నాకు తెలిసిన కన్వెన్షన్ హాల్ ఒకటి ఉంది, 20% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. నెంబర్ చెప్తా రాసుకో ఫస్ట్. మా అన్నయ్య కాదు నాకు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే ముందే లెటర్ రాసి పట్టుకున్నా. విజయవాడ డేట్ చే ఎందుకు కొట్టేద్దాం. ప్రియా బలా ఏంటి ఇక్కడ ఏదో ఉందా? ఇది కొంచెం ఫీల్తో. ప్రియా నీకు గుర్తుందా మనం ఫస్ట్ ఎక్కడ కలిసామో? కారం జాంకాయలు కొనుక్కుంటూ నువ్వు, ఉల్లిపాయ సమోసా కొనుక్కుంటూ నేను. ఆ టైంలో నాకేమనిపించిందో తెలుసా? పాల ప్యాకెట్ లాంటి నువ్వు, బూస్ట్ ప్యాకెట్ లాంటి నేను కలిస్తే ఇంక 6లు 4లని. మా అమ్మమ్మ మోక్షం మోక్షం అంటుంటే ఏంటో అనుకునేవాడిని, కానీ అది ఇదేనేమో. అప్పుడే ఫిక్స్ అయ్యా. మందు మంచింగ్ లాగా, శవము ఐస్ బాక్స్ లాగా, బీకామ్ ఫిజిక్స్ లాగా కలిసి ఉందాం అనుకుంటే ఇప్పుడేంటిలా? అలా కాదురా. అలా ఇదేంటి ఇప్పుడు వెళ్ళిపోయింది? ఏదో మేనేజ్ చేద్దాం. ఒక్కటి చెప్తాను వినబ్బా, కోడిని కోసుకుందాం అనుకున్నప్పుడల్లా మధ్యలో పరిస్థితులు మారాయనో మూడు మారిందనో కోడిని కోయటం ఆపేస్తే కోడి బతుకుద్దా చెప్పు? ఈ కథలో కోసేది నువ్వైతే కోడిని నేను. అలా కాదురా. సరే ఇంటికి రా. ఇంటికా? నేను రాను. రావచ్చు కదా. లేదా మొన్న మీ రోడ్లో 2వ ఇంట్లో వాళ్ళ కుక్క మా ఫ్రెండ్ని గడిచింది. మళ్ళీ వచ్చాక కుక్క కరవడాలు, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు నా వల్ల కాదు. వస్తున్నావా రావట్లేదా? రాను. ముద్దు ఇస్తానన్నా రావా? ఏంటి? ముద్దు ఇస్తానన్నా రావా? ఇదేదో అనుకోండి. యా వస్తున్నా. డార్లింగ్ కాస్కో. భావనా 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 నేను వచ్చేసా. ఏది రమ్మంటది కనిపించదు. చా ఈ రూమ్లో కూడా లేదే. ఏంటి ఇక్కడ?
ఏ చెయ్యదులు నీకు తెలుసా ఇడవడా ఇంట్లోకి ఎలా వచ్చాడు ఇక్కడ ఎందుకు పడిపోయి ఉన్నాడు సార్ మీరు ఇంట్లో లేరండి మీ అమ్మాయి అందుకే వచ్చా మరి మీరేంటి ఇక్కడ ఏంట్రా వచ్చేది అమ్మాయి ఎక్కడా ఎక్కడరా మా అమ్మాయి ఏం చేసావు అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు ఎవడీడు నీకు తెలుసా మా అమ్మాయికి నీకేంటి సంబంధం అసలు చెప్పురా ఇందా నుంచి అడుగుతుంటే దిక్కులు చూస్తాయంట్రా చెప్పు రే నీ చేత నిజం చెప్పించేవాడిని అరాచక అమ్మ మొగుడిని పిలిచాను రా వెనక్కి చూడు నీ పని అయిపోయింది ఇంకా నేను చూసుకుంటాను అబ్బా సార్ ఇక్కడ కూడా 4-5 ఉన్నాయండి ఏంట్రా ఇది మల్టీప్లెక్స్లో కూడా ఇలాగే చెక్ చేస్తారు కదా సార్ ఏంట్రా చెక్ చేసేది సార్ వదలండి సార్ వదలండి వదలని చెప్తాను తీయండి సార్ 500 తీయండి ఏంట్రా తీసేది నిన్నే కొన్నా స్మగుల్స్లో 500 పెట్టి ఎవరు కడతారు ఇప్పుడు మీరే కట్టాలి తీయండి సార్ ఏంట్రా కిడ్నాప్ చేసి కహానీలు చెప్తున్నావు కిడ్నాపా అడ్డే ఇప్పుడు కిస్ మిస్ అయిపోయిందా పదరా ఇక్కడ అప్పగింతలు అయిపోయాయి ఇంకంతా అత్తారింట్లోనే సార్ ఆ చూపేంట్రా ఫ్యాన్ ఏంటి సార్ చెమటలు పడుతున్నాయి నువ్వు ఫస్ట్ నుంచి ఇలానే కలుస్తున్నావురా ఇంతకీ ఆ అమ్మాయిని అలా కిడ్నాప్ చేసావు పివి సింధు వాలీబాల్ ప్లేయర్ ఎలా ఉందో మీకు తెలుసా అది నాకెలా తెలుసురా ఇది నాకెలా తెలుస్తుంది సార్ సార్ మీదే రాశి తులారాశి ఏ ఆ రాశిలో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదంట ఎలాంటి పనులు ఇలాంటి పనులు ఛే రేయ్ బేసిక్గా ఇంట్రోగేషన్ 2 టైప్స్లో చేస్తారు ఒకటి మా మానసిక సంతృప్తి కోసం రెండోది మీ ఆర్థిక సంతృప్తి కోసం అస్సలు అర్థం కాలేదు సార్ అదేం లేదురా సింపుల్గా చెప్పాలంటే గరుడ పురాణంలో ఏదో ఒక చాప్టర్ ఇంకా రెండోది ఆషాఢం ఆఫర్ సార్ నాకేదో డౌట్గా ఉంది మనం ఆషాఢం ఆఫర్తో స్టార్ట్ చేద్దాం సార్ తప్పురా రూల్ ఈజ్ రూల్ భోజనం చేసిన తర్వాతే కిళ్ళి వేసుకోవాలి కానీ కిళ్ళి వేసిన తర్వాత భోజనం చేయరు దా ఇలా వచ్చి కూర్చో అమ్మా నువ్వు కానీ రాకపోతే నేను దీన్ని వాడతాను రా ఎరా ఉన్నావా పోయావా ఏంట్రా అలా అరిచో మీరు కొట్టేటప్పుడు నేను అరిస్తే నేను రియాక్ట్ అవుతున్నాను కాబట్టి మీరు ఎంజాయ్ చేస్తున్నారు సార్ అదే నేనేం రియాక్ట్ అవ్వకపోతే మీరు ఎంజాయ్ చేయలేరు కదా సో ఓవర్ని నువ్వు నీ లాజిక్లు సరేరా తెలియని వాడే కాబట్టి ఇప్పుడు ఆషాఢం ఆఫర్కి వెళ్దాం ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తే నీకు 2 కోట్లు ఇస్తా సార్ మీకు బుర్ర ఉందా 2 కోట్లు ఇచ్చాడంటే నాదెందుకు ఆ కిడ్నాపర్ గడ వదిలేస్తాడు కదా రవి ఒక టీ చెప్పవా అబ్బా బాబోయ్ అబ్బో నాయను బాగా ఎక్కువైందిరా
అవును సార్, షుగర్ బాగా ఎక్కువైంది. బాబాయ్ షుగర్ కొంచెం తగ్గించుంటే టీ కేక సార్. ఏయ్, నీ ఏంటవి బాగా వాయించేసినట్టున్నావు? ఏం కేసు ఏంటి? అది కిడ్నాప్. చెప్పు. కిడ్నాప్? అబే అదే కిడ్నాప్ కేసు మీద తీసుకొచ్చారు కదా, అది చెప్తున్నా అంతే. మీరు వెళ్ళండి సార్. ఏయ్ చెప్పరా, చెప్పు. అమ్మాయి ఎక్కడుంది? అదే సార్ నేను అడిగేది. ఆ విషయమే తెలిస్తే నేనే. హలో, కృష్ణలంక పోలీస్ స్టేషన్. కిడ్నాపర్ డన్ ఇక్కడ. అంటే ఎంత కొన్నారేంటి సర్టిఫికెట్స్? ఏయ్, మరి కిడ్నాపర్ డన్ అంటే కిడ్నాపర్ కాల్ చేస్తాడు కానీ ఇంకెవరు చేస్తారు? అంతే కదా, నేను ముందే చెప్తున్నాను. నీకే నువ్వు ఇక అలాగే కాదు. నేనేదో ముద్దు కోసం వెళ్తే మీ అమ్మాయి మీకు సేఫ్గా కావాలంటే 2 కోట్లు మాకు ఇవ్వాలి, అర్థమైందా? ఇందాక నేను కూడా 2 కోట్లు అన్నాను. ఇప్పుడు కానీ వీడికి మన మీద డౌట్ వస్తుందా? అలాగే. అలాగే మా వాడిని పట్టుకున్నారు కదా, వాడికి క్యాష్ ఇచ్చి నేను చెప్పిన అడ్రస్కి పంపించండి. రేయ్ మావాడు ఏంట్రా మావాడు? ఎవరా మీ వాడు? సార్ నాకు వీడికి ఏం సంబంధం లేదు సార్. దొరికేవరా? బాబాయ్ నువ్వేం కంగారు పడకు, వీడు అమూల్ బేబీ, నీకేం భయం లేదు, నీ మీద ఈగ కూడా వాలదు. ఎస్ఐయా తొక్క, ఎంతమందిని చూడలేదు ఇలాంటి వాళ్ళని. పక్కోడి బాబాయ్ ఈడు. సార్ అలా చూస్తున్నారేంటి సార్? నన్ను 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 అనుమానిస్తున్నారా సార్? నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి? కిడ్నాపర్ రెడీ? కిడ్నాపర్ ఎవరు లేరు. లేడేంటే? మరి ఫోన్లో మాట్లాడింది ఎవరు? ఫోన్ మాట్లాడిచ్చింది నేనే, కిడ్నాప్ డ్రామా చేయించింది నేనే. ఎందుకే అలా? మా నాన్న ఎలాగో మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు కాబట్టి ఈ 2 crores తీసుకొని మనం జం. అవునా? పాప వాళ్ళు ఇదే ఊపులో ముద్దు కూడా పెట్టేస్తాను. ఒక్క నిమిషం మళ్ళీ రిపీట్ చేయి. ఈ 2 crores తీసుకొని మనం జం. అంటే సార్ నన్ను అనుమానిస్తున్నారా? బ్యాగ్లో ₹1 కూడా పెట్టకుండా ఇవ్వండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తా. జీ ఇప్పుడు వెళ్ళారా? మనం దొరికిపోతే? ఆగు, కార్యదర్శి చేయి చెప్తా. ఎందుకు? చెయ్యి చెప్తా. ఏం చేస్తున్నారా? రా నేను చెప్తా. ఏంటిది, నిజమేనా? కిడ్నాపర్ ఎస్కేప్, అమ్మాయి మనీ సేఫ్. అమ్మయ్యా, అమ్మాయి వచ్చేసింది చాలు. వీడికి ఇచ్చి పెళ్లి చేసేయచ్చు ఇంకా.